ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, చాలామంది డబ్బులు సంపాదిస్తూ ఉన్నాము కానీ మా దగ్గర నిలవలేదు అంటూ ఉంటారు. ఎంత కష్టపడినా కానీ లక్ష్మీదేవి అనుగ్రహం కలగట్లేదని కొంతమంది అంటుంటారు. మరి మనం సంపాదించిన డబ్బు మన దగ్గర ఉండాలన్నా, లక్ష్మీ అమ్మవారి కటాక్షం కలగాలన్నా మనం ఎలాంటి పనులు చేయాలి? ఏ దేవుణ్ణి పూజిస్తే మంచిదంటారు? ఏ దేవుణ్ణి పూజించక్కర్లా, వద్దు. ఏ దేవుణ్ణి ఆరాధించక్కర్లా. వాళ్ళు చేయవలసిన 2 పనులు ఖచ్చితంగా చేస్తే, 3 పనులు ఖచ్చితంగా చేస్తే వద్దన్న డబ్బు ఇంటికి వచ్చి కూర్చుంటుంది. కానీ ఆ 3 పనులు మనం చేస్తామా లేదా? చేయగలమా? చెయ్యలేము. ఎందుకు తెలుసా అండి? అవి రూపాయి ఖర్చు లేనిది, చాలా తేలికైనటువంటిది, ఆడుతూ పాడుతూ చేసేటువంటిది. ఖర్చు లేని పనులు అయితే చేయమండి. ఆడుతూ పాడుతూ చేసేటువంటిది. ఆ 3 పనులు మనం చేయగలిగితే లక్ష్మీ అమ్మవారిని మనం గెంటేసిన బయటికి పోతే ఆవిడ అది చేస్తారు ఎవరైనా? అది కనుక చేసేయటం మొదలు పెడితే ఏ గుడి మెట్లు ఎక్కాల్సిన అవసరం ఎవరికి ఉండదండి. ఏం లేదు. సూర్యోదయాత్ పూర్వం అంటే సూర్యుడు ఉదయించక ముందు నిద్ర లేచి స్నానం చేసి ఇల్లు ఉడుచుకొని దీపం పెట్టుకుంటే చాలు. అంతేనా? అంత సింపులా? నేనేమన్నాను ఒకసారి మళ్ళీ? సూర్యోదయానికన్నా ముందు నిద్ర లేచి స్నానం చేసి ఇల్లు ఉడుచుకొని దీపం పెట్టండి అన్న. మన వాళ్ళు ఏం చేస్తారు? లేవంగానే ముందు ఇల్లు ఉడిచేస్తారు. అది మహాపాపం. నువ్వు ఎప్పుడైతే కనుక స్నానం చేయకుండా అపరిశుభ్రమైనటువంటి వస్త్రములతో చీపిరి పట్టుకున్నామో లక్ష్మి వెళ్ళిపోతుంది ఇంట్లో నుంచి. లక్ష్మి అంటే ఎవరు? చీపిరి అంటే ఎవరు? లక్ష్మీదేవి గారిని మనం కొలుస్తాం. దాటద్దు, తొక్కొద్దు వచ్చింది. మరి రాత్రిపూట పడుకొని పొద్దున్నే ఆ వస్త్రాలతోటే మనం చీపిరి పట్టుకుంటే అప్పుడు ఉంటుందా, వెళ్ళిపోతుందా? ఇవి కొన్ని మనం తెలుసుకోవాల్సిన విషయాలు. పొద్దున్నే 5:30 లోపు లేచి స్నానం చేసి ఇల్లు ఉడుచుకుంటే ఆ మగవాడు వచ్చి దీపం పెడతాడు. ఆవిడగా దీపం. ఆవిడ పొద్దున్నే లేచి స్నానం చేసేసి ఇల్లు చేసుకోవాలి. అతను స్నానం చేసి వచ్చి 5:30 గంటలు దీపారాధన పెట్టాలి. ఇది ఒక విధానం, ఒక పని చేయాల్సింది. రెండో పని, ఇంట్లో భర్త అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో, నువ్వెంత నీ పని నువ్వు చూసుకో అనేటువంటి పదాలు ఉచ్చరించకుండా భార్యను అలా అనకుండా భర్తని అనకూడదు అంటున్నారు. ఎందువలనంటే వాడు వెధవైతే కావచ్చు కాక, మనం వాళ్ళ నుదుటను బొట్టు పెట్టుకుంటున్నామంటే ఎవరు కారణం? సుమంగలిగా మనం ఉన్నంటే అతనే కారణం. మనం ఏం చేస్తాం? దేవుడి దగ్గర కూర్చుంటాం. అతను నుంచి కాస్త కాఫీ అంటే ఆగు, పూజ చేస్తున్నా కనిపించట్లేదు అంటాం. నీ పూజా పురస్కారం నివేదన ఎంతవరకు వాడి మొహాన్ని కాఫీ ఉండదు, వాడికి టిఫిన్ ఉండదు, ఏమీ ఉండదు. కడుపుతో ఆకలితో వాడు ఇబ్బంది పడుతుంటాడు. దానివల్ల నీకు పాపం తప్ప పుణ్యం రాదు. ఎంత చేసుకున్నా ఉపయోగం లేదు. కనుక స్త్రీ వివాహమైన తర్వాత భర్తకి చేసుకోవాల్సిన, భర్త కడుపు నుండి అన్నం పెట్టి పంపించేసి నువ్వు ఏదైనా చేసుకో. ఇది రెండో విషయం. భర్తకి కడుపు నిండా పెట్టి ఆయన్ని పంపించి నువ్వు పూజ చేసుకో, పురస్కారాలు చేసుకో, ఇక నీ ఇష్టం అది. భర్త ఇంట్లో ఉండగా భర్తకి కావాల్సినవన్నీ చూడకుండా నువ్వు నీ పని నువ్వు చూసుకుని దేవుడి దగ్గర కూర్చుని దీపారాధన చేసుకుంటా అంటే పాపం తప్ప పుణ్యం రాదు. కాబట్టి నువ్వు స్నానం చేసి ఇల్లు ఉడిచేయడానికి అతను స్నానం చేసి వస్తాడు. రావాలి, అందుకే నేను ఎవరు చెయ్యరు అని చెప్తున్నా. రావాలి, వచ్చి దీపారాధన అతను చేసుకోవాలి. చేసుకున్న తర్వాత అతను కాఫీనో టీనో టిఫినో అతనికి ఇచ్చేసి అతను కావాల్సింది ఏర్పాటు చేసి అతను ఆఫీస్కి పంపించడానికి కావాల్సిన ఏర్పాటు చేసి ఆ తర్వాత నువ్వు ఇంట్లో పూజ చేసుకుంటూ పురస్కారాలు చేసుకుంటూ చేసుకో. ఇది రెండో విషయం. ఇకపోతే మూడో విషయం, అస్తమానం, సూర్యాస్తమానం అవడానికి మునుపు శుభ్రంగా ఇల్లు ఊడ్చేసుకొని దీపారాధన చేసుకో. ఈ 3 చేయగలరా? చేయగలరు గురుగారు. నిజం చెప్పండి. కొంచెం చేయాలి అనుకుంటే చేయొచ్చు. ఈ 3 ఖచ్చితంగా చేయగలిగితే నిరవధికంగా ధన ప్రవాహం జరుగుతుంది. ఈ 3 చెయ్యకుండా ముఖ్యకాలాతీత ప్రాయశ్చిత్తం అంటే రాత్రి నేను 11 ఇంటికి వచ్చి పడుకున్నానండి, పొద్దున్న లేవలేకపోయిన ప్రాయశ్చిత్తం చేసుకుంటుంది. ఎంతకాలం చేసినా ప్రాయశ్చిత్తమే. ఎంతకాలం చేసినా ప్రాయశ్చిత్తమే. వాస్తవంలోకి రాదు కాదు. కాబట్టి ప్రయత్నం చెయ్యి, మొదలుపెట్టు. ఒక 15 రోజుల పాటు మొదలుపెట్టి ప్రయత్నం చేసి మొదలు పెడితే ఆ తర్వాత మన ఆపండి. అది చాలా ప్రశాంతంగా ఉంటుంది, మనస్సుకి తేలిగ్గా ఉంటుంది. ఎంత తేజస్సు, వర్చస్సు, యశస్సు అంటే అంతటి ఆనందాన్ని వాళ్ళు ఎప్పుడు అనుభవించి ఉంటారు బహుశా. అంతటి మానసిక ప్రశాంతత అనేటువంటిది ఏర్పడుతుంది. ఏ గుడికి వెళ్ళక్కర్లా, ఏ గోపురానికి వెళ్ళక్కర్లా, ఏ లలితా సహస్రనామం, విష్ణు సహస్రనామం ఏది వాళ్ళు చేయక్కర్లేదు. ఇది చేయగలిగితే చాలు. ఇది చెయ్యట్లేదు కాబట్టి అనేక విధములుగా ఆరాధనలు, అర్చనలు, పూజలు మనం
చేయవలసి వస్తుంది. ఇది ఒక్కటి చేస్తే ఇంకా ఏది చేయవలసిన అవసరం ఏ గృహస్థులకి కూడా ఉండదు. అదొక్కటే ఆచరించగలరా? కష్టం అండి. నేను చెప్పాక చాలా తేలికైంది. ₹1 ఖర్చు పెట్టి ఆ పని చేయండి, ఆ గుళ్ళోకి వెళ్ళి దేవతార్చన చేసండి, ఆ గుళ్ళోకి వెళ్ళి ప్రదక్షిణాలు చేసండి, ఆ గుళ్ళో ఫలానా దేవుడికి వెళ్ళి ఇలా వేసండి పుణ్యం వస్తుందంటే పరిగెడతాం. ఇంట్లో పొద్దునే లేవయ్యా నీకు ఫలితం వస్తుందంటే మనం లేవం. అందుకనే పెద్దలు కూడా కొన్ని ఇంతకుముందు ఒక వీడియోలో పెద్దల గురించి మాట్లాడారు కదా, ఆ పెద్దలన్న మాట ఏంటో తెలుసా అండి? పరిగెత్తి పాలు తాగేదానికన్నా నిలబడి నీళ్లు తాగడం బెటర్ అని. మనం ఏం చేస్తాం, ఎక్కడికో వెళ్తే ఏదో పుణ్యం వస్తుంది అనుకుంటాం. నీకు ఇల్లు లేదా? నీ ఇంట్లో దేవుడు లేడా? అసలు నీ ఒంట్లో దేవుడు లేడా? నీ ఇంట్లో నీ లోపల లేని దేవుడు ఎక్కడో కొండ మీద ఎక్కడ ఉంటాడు? ఇంకా కొండ మీద ఉన్నాడా? ఇక్కడ ఉంటే అక్కడ ఉంటాడు. ఇక్కడ లేని దేవుడు అక్కడ ఎందుకు ఉంటాడు? ఉన్నాడు అక్కడ. ఇక్కడి నుంచి అన్నీ తీసుకుని అక్కడికి వెళ్ళి ఆయన నిన్ను ఎందుకు కరుణిస్తాడు? ఏమయ్యా, నీ ఇంట్లో నేను లేనా? నీ శరీరంలో నేను లేనా? జీవో దేవ సనాతన అన్నాడు కదా. నీలో నన్ను నువ్వు చూసుకోలేకపోతున్నావు, నీ ఇంట్లో నన్ను చూసుకోలేకపోతున్నావు, ఇల్లంతా అపరిశుభ్రంగా ఉంచుతున్నావు. మనం ఏం చేస్తామండి? బట్టలన్నీ ఉతికి ఆరేసేసి అక్కడ పడేస్తాం, మడత పెట్టి పక్కన పెట్టాం. ఇంట్లో ఎప్పుడైతే కనుక మడత పెట్టకుండా బట్టలు ఎక్కడ పడితే అక్కడ గజిబిజిగా పడేసి ఉంటాయో, రాత్రిపూట మనం భోజనం చేసిన తర్వాత పడుకుని తెల్లవారు లేచేయడానికి అంట్లు ఉంటాయో, ఆ ఇంట్లో ఎప్పుడు కూడా ఆ దోషము, ఆ పాపము, ఆ ఇబ్బందులు, ఆ గ్రహస్థితులు, అన్ని రకాల సమస్యలు శేషం మిగులుతూనే ఉంటాయి. ఆ రాత్రికి రాత్రి నువ్వు పడుకునే దానికి రేపు దానికి ఎంగిలి కింద అక్కడ నీకు ఉండకూడదు. అది నువ్వు చూసుకోగలవా? ముందు రోజే ఇంటిని శుభ్రంగా చేసి పడుకోవాలి. చేసుకోగలవా? అవదు. కాబట్టి ఇది మనం చెప్పిన బుర్రకెక్కదు. మనం చెప్పిన ఈ విషయం ఎవరికి బుర్రకెక్కదు. ఆయన ఏదో చెప్పాలి, ఇవన్నీ మనకి ఎక్కడ కుదురుతాయి, ఏదో కొంతకాలం తర్వాత ఏదో ఒక పూజ హోమం చేసుకుందాం, అక్కడ ప్రాయశ్చిత్తం అయిపోతుంది అనుకుంటాం. అది చేయగలరా? ఏ గుడికి వెళ్ళక్కర్లేదని చెప్పి నేను ఖచ్చితంగా రాసిస్తా. చేయగలరా? చేయలేరు. ఇంకెందుకంటే మరి అంటే మనకు ఇన్స్టెంట్గా అన్నీ వచ్చేసాయి. ఇది ఏనాడో వచ్చింది, ఇది ఏనాడో ఇన్స్టెంట్గా అన్నీ ఇప్పుడు వచ్చినాయి కొత్తగా. కానీ ఇన్స్టెంట్గా నీ ఇంట్లో లక్ష్మీదేవి ఉండాలంటే నువ్వు ఇది చేసుకోవాలి, ఇంకేం అక్కర్లేదని చెప్పి కొన్ని వందల సంవత్సరాల క్రితం నుంచి వచ్చినాయి. కానీ మనం ఏంటంటే కొత్తగా వచ్చిన ఇన్స్టెంట్స్ చూసి ఇవన్నీ వేస్ట్ అనుకుంటున్నాం. ఉదయం చక్కగా 7 8 లేస్తున్నాము, ఆ లేవంగానే పాల ప్యాకెట్ కోసం రోడ్డు మీదకి వెళ్తున్నాము, నోట్లో బ్రష్ పెట్టుకుంటున్నాం. చూస్తుంటాం బళ్ళ మీద 9 అయినా 10 అయినా నోట్లో బ్రష్ పెట్టుకుని వెళ్ళిపోతుంటారు. వీళ్ళ కర్మ, వీళ్ళ దౌర్భాగ్యం, వీళ్ళకి ఏనాడికి వీళ్ళ బ్రతుకు సభ్యంగా ఉండదని అనిపిస్తూ ఉంటుంది చూడంగానే. అంటే పెద్దవాళ్ళు నేర్పాలిగా. సూర్యోదయం అయిన తర్వాత ఎప్పుడైతే కనుక నోట్లో బ్రష్ పెట్టాడో వాడి జీవితం ఎదుగుదల ఉండదు. వాడి జీవితంలో ఎదుగుదల ఏనాటికి ఉండదు. సూర్యోదయ పూర్వం స్నానం చేయాలని ఎందుకంటారంటే దంతదావనాది కర్మలన్నీ కూడా నిర్వర్తించి స్నానం చేస్తే అతని జీవితం దేదీప్యమానంగా ప్రకాశిస్తుంది. సూర్యుడు ఉదయించిన తర్వాత నోట్లో బ్రష్ పెట్టావా, స్నానం చేసావా, ఎంత కష్టపడు ఎదగ జీవితం అంతే ఉంటుంది. మహామహులు, పెద్ద వాళ్ళు, గొప్ప వాళ్ళని చూడండి, 5.5 రకాల స్నానాలు అయిపోతాయి. అవును గురుగారు. సక్సెస్ఫుల్ పీపుల్ అందరూ కూడా చెప్తూ ఉంటారు, మార్నింగ్ 1 గంట మనం ముందుగా లేస్తే చాలా టైం కలిసి వస్తుంది. 5:30 కల్లా స్నానం చేసేసి బ్రాహ్మీ ముహూర్తం అంటారు, స్నానం చేసి దీపారాధన చేస్తారు. అది చేసుకున్న వాళ్ళు ఎంత మానసిక ప్రశాంతంగా ఉంటారండి. మనకి ఎందుకు దేవట్లా అది? మనం ఉరుకురు పరుగురు జీవితం కోసం ప్రయత్నం చేస్తున్నాం, కానీ ఉన్న చోట మనం వెతుక్కోలేకపోతున్నాం. ఎక్కడికో వెళ్ళి వెతుక్కుంటున్నాం. పోయింది ఒక చోట, వెతుక్కునేది మరొక చోట. జన్మాంతరం దొరుకుతుంది, అది పోయిన చోట వెతుక్కో. తెల్లవారుజామున లేవడం మొదలుపెట్టు, సూర్యోదయ పూర్వం బ్రాహ్మీ ముహూర్తంలో దీపారాధన చేసుకో. కావాలంటే తర్వాత గంట పడుకో మధ్యాహ్నం టైంలో, అది వేరే విషయం. కానీ సూర్యోదయం లోపు నువ్వు స్నానం చేయగలిగితే నీ జీవితం అనేటువంటిది సూర్యుడు ఏ రకంగా ప్రకాశిస్తాడో ఆ రకంగా ప్రకాశిస్తుందండి. ఖచ్చితం. అది నిజంగా కంప్లీట్గా మీరు ఇప్పుడు చెప్పిన విషయాలు కనుక వాళ్ళు వింటే ఖచ్చితంగా ఎవరికైనా ఒక మార్పు అనేది వస్తుంది గురుగారు. ఎందుకంటే కొంతమందికి తెలియదు, కొంతమందికి చెప్పే వాళ్ళు ఉండరు, కొంతమంది ఆచరిద్దాం అనుకున్న మీరు చెప్పినట్టుగా లేట్ నైట్స్ పడుకోవడము, లేకపోతే వృత్తిరీత్యా లేట్గా నైట్ డ్యూటీస్ అవి ఉండడం వల్ల లేవలేకపోతున్నాం అని చెప్పి ఇవి అబద్ధాలని మాట్లాడండి. వృత్తిరీత్యా ఏంటండి అనకూడదు, కానీ సిగ్గుండాలి మనుషులకి. 100 సంవత్సరాల నుంచి చూసుకుందాం, ఉదయం పూట సూర్యుడు వస్తున్నాడుగా, సాయంత్రం పూటకి చంద్రుడు వచ్చేది, ఉదయం రాత్రి ఉదయంగా మారలేదుగా. మరి ఇప్పుడు ఆనాటి నుంచి కూడా మొన్నటి వరకు కూడా ఉదయం 7, 8, 9 ఆఫీస్కి వెళ్తే సాయంత్రం 5, 7 ఇంటికి వచ్చేసేవారుగా. ఈ రాత్రి ఉద్యోగాలు దేనికంటే అవసరమా? ఎవరిని పోషించడానికి?
తప్పట్లేదు కదా ఈ దేనికి తప్పట్లేదండి? కుటుంబాన్ని పోషించి ఎట్లా? ఎందుకంటే ఇవన్నీ అంటే ఆ లగ్జరీ జీవితమే కావాలి నీకు. నీకు ఆ లగ్జరీ జీవితం కోసం తాపత్రపడి హెల్త్ ఖరాబ్ చేసుకోవట్లేదా? నువ్వు సంపాదించే డబ్బంతా ఒకటి హాస్పిటల్కి వెళ్తుంది, ఇంకోటి ఏమో పూజలో పునస్కారాలను పోతున్నాయి, ప్రశాంతత లేదు, యోగా అంటున్నావు, ఇంకోటి అంటున్నావు, వీటికి డబ్బు పోతుంది కదా. నువ్వు సంపాదించింది ఏముంది? ఇంకా మెంటల్ టెన్షనే కదా. ఇవన్నీ ఎందుకు నీకు? నా సంపాదన ఇంత ఉంది, ఇంట్లో నేను బ్రతుకుదాం అనుకుంటాను ప్రశాంతంగా, 5 ఏళ్ళు 6 ఏళ్ళు కష్టపడు, ఆ తర్వాత నీకు ఇవ్వాల్సింది భగవంతుడు వడ్డీతో సహా ఇస్తాడు. అది దృష్టిలో ఉంచుకో. నువ్వు నేను రాత్రిపూట ఉద్యోగం చేస్తా, రాత్రి తెల్లవారులు ఉద్యోగం చేసి తెల్లవారుజామున పొద్దు నుంచి పడుకుంటానంటే ఎదుగుదల ఉండదండి. ధర్మశాస్త్రం అది చెప్పండి, ఒప్పుకోద్దు దానికి. మరి అటువంటివి ఇవాళ వచ్చి ఎక్కడి నుంచి విదేశాల కంపెనీలు వచ్చి నీకు ఇన్ని 12 లక్షల ప్యాకేజ్ ఇస్తాను సంవత్సరానికి, పనానం 12 lakhs ప్యాకేజ్ అనగానే మనం రాత్రిపూట ఉద్యోగాలకు వెళ్ళిపోతున్నాం. వారం రోజుల పాటు రాత్రిపూట నిద్ర మానేస్తేనే ఆరోగ్యం ఎలా క్షీణిస్తుందో తెలుసు. అటువంటిది నెలల తరబడి రాత్రిపూట ఉద్యోగాలు చేస్తుంది, వీడి బ్రతికి ఎలా ఉంటుంది? రేపు వీడికి పెళ్ళి అవుతుందా? పిల్లలు పుడతారా? చక్కటి సంసారం ఉంటుందా? సంతానం ఉంటుందా? జీవితం ఉంటుందా? విడాకులే ఇది ఉండేది. అంటే ఒక్క ఇన్ని విషయాల నుంచి ఇలా సాగతీసుకుంటూ వెళ్తే వస్తాయి చూడండి. అన్నీ వదిలేసుకొని నా జీవితం నేను ఇలా మొదలు పెడతాను అనుకుంటే అలా అలా వెళ్తావు పైకి. ఇప్పుడు ఏంటంటే ఇక్కడి నుంచి మొదలు పెడుతున్నావు, ఎదగట్లా, దిగలేకపోతున్నావు, అయిపోయింది జీవితం. అది పరిస్థితి అండి. కాబట్టి అనవసరమైన విషయాల్ని పక్కన పడేసేసి అవసరమైంది దురాలోచన పక్కన పెట్టి దూరాలోచన కనుక చేసినట్లయితే, ఒకే అక్షరం తేడా చేసినట్లయితే జీవితం అనేటువంటిది చక్కగా మార్పు కనిపిస్తుందండి. అది పరిస్థితి. చాలా చక్కగా చెప్పారు గురుగారు, ధన్యవాదాలు.